సైబర్ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న టీడీపీ జగన్ గారి పాలనను చూసి ఓర్వలేక విదేశాల నుండి ఇష్టానుసారం రాతలు. ఇండియా వచ్చిన సైబర్ నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తే వత్తాసు పలుకుతున్న పచ్చచొక్కాలు. అరే, మీ పచ్చ పార్టీకి సభ్యత సంస్కారం ఉందా? అసలు చదువుతో సంస్కారం రావాలి. విదేశాల్లో ఉంటే సంప్రదాయం కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది. కానీ యాష్ అనే పచ్చ చొక్కాకి బుర్ర మోకాల్లో కాదు, అరిపాదంలోకి జారిపోయింది. అందుకే ఇష్టానుసారం రాతలు. కనీసం మర్యాద కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా ప్రవర్తించిన తీరును ఎవరూ హర్షించరు. గౌరవ సీఎం జగన్ గారిపైన, కుటుంబ సభ్యులపైన బురద జల్లుతూ పోస్టులు పెట్టడం, దానికి మీ పచ్చ బ్యాచ్ వత్తాసు పలకడం మీ టీడీపీకే చెల్లింది. సభ్యత సంస్కారంతో మెలగాలి. అయినా ఇవన్నీ మీకు పెద్ద మాటలు. మాట్లాడితే పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, 15 ఏళ్లు సీఎం అని డాంబీకాలు మోగించుకోవడమే తప్ప చేసిన అభివృద్ధిని చెప్పుకుని ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము, ధైర్యం మీ తండ్రి కొడుకులకు ఉందా? 4.5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గారి గురించి ఇష్టమొచ్చినట్లు వాగితే చోద్యం చూసే ప్రభుత్వం కాదు. సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో స్పందిస్తుంది. ఇప్పుడు జరిగిందే అదే. ఖండాంతరాలు దాటి వెళ్ళి నాగరికత, సభ్యత, సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమీ చేయలేరనే కదా యాష్ గాడి ధైర్యం. అతనిపై చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే తెలుగు నేల మీద అడుగుపెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఇంకా సిగ్గుశరం లేనట్లుగా వాడికి వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలకు ఇంకా బుద్ధి రాలేదు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని వచ్చిన యాష్కు సీఎం గారిపైన, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇష్టానుసారం పోస్టులు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా బంధాలు, బాంధవ్యాలు? చంద్రబాబు ఫ్యామిలీపై కామెంట్ చేస్తేనే మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు. మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజ్లు, పోస్టింగులు పెడితే మీరు అభినందిస్తారా? దండాలు వేస్తారా? అరదండాలు వేస్తారా? చెప్పండి. ఏం అందరి కుటుంబాలు అటువంటివి కాదా? వాళ్లకు మనసు అనేది ఉంటుంది కదా. ఇప్పటికే గుప్పెడి సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన మీ పచ్చ పార్టీకి ఇంకా సిగ్గు రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక యాష్ గాడి లాంటి వాడితో అమెరికా వెళ్ళి చంద్రబాబు, లోకేష్లు పబ్బుల్లో బికినీ డాన్సులు వేసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి.